లెర్న్ తమిళ్ ఆల్ఫాబెట్స్ త్రూ తెలుగు ఆల్ఫాబెట్స్ అనే మన ఈ సిరీస్ లో ఇది పార్ట్ 6. ఆల్రెడీ పార్ట్ 1, 2, 3, 4, 5 ఈ 5 పార్ట్స్ చేశాను. ఈ 5 పార్ట్స్ ని కంప్లీట్ గా చూసి నేర్చుకున్న తర్వాత మాత్రమే ఈ 6th పార్ట్ లోకి వచ్చి చూసి నేర్చుకోండి. ఈ 6th పార్ట్ లో తా నా ఈ 2 లెటర్స్ ని ఏ విధంగా రాయాలో మీకు రాసి చూపించి నేర్పిస్తాను. సాధారణంగా తెలుగులో తా థ ద ధ నా ఆ లైన్ అంతా ఇలా ఉంటుంది కదా, 5 లెటర్స్ ఉంటాయి కదా. కానీ తమిళ్లో తా నా ఈ 2 లెటర్స్ మాత్రమే ఉంటాయి ఈ లైన్ లో. తమిళ్లో తాకి దాకి ఒకే లెటర్ ఉంటుంది రాస్తున్నప్పుడు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో తా నా ఈ 2 లెటర్సే ఉంటాయి ఆ లైన్ లో. సో ఈ 2 లెటర్స్ ని ఏ విధంగా రాయాలో రాసి చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి, ఒకసారి రాస్తున్నాను. ఇది తా. పలుకుతున్నప్పుడు మనం తా అని పలుకుతాం, కానీ ఈ లెటర్ని తాకి దాకి ఈ 2 రాస్తున్నప్పుడు కూడా ఈ లెటర్నే మనం ఉపయోగించాలి తమిళ్లో. ఓకేనా? తాకి దాకి ఈ లెటరే. ఓకేనా? తాకి దాకి ఈ లెటరే. నెక్స్ట్ నా చూద్దాం. నా చూడండి, నా ఎలా రాస్తున్నాను. ఇది నా. తమిళ్లో మనం నా ఇలాగే రాయాలి. ఇది నా తమిళ్లో. ఓకేనా? నా. ఇది నా. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి స్లో మోషన్లో రాస్తున్నాను చూడండి. స్లో మోషన్లో రాయడం వల్ల అసలు మనం వర్డ్స్ని ఎలా రాయాలో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒకసారి చూడండి, ఇది తా. ఇప్పుడు నా చూడండి ఎలా రాస్తున్నానో స్లో మోషన్లో. బాగా గమనించండి. కష్టమేమీ ఉండదు, ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? ఇది తా, ఇది నా. తా నా, తా నా. సో చూసారు కదా ఫ్రెండ్స్, తా నా ఈ 2 లెటర్స్ ని ఏ విధంగా రాయాలో తమిళ్లో. అలాగే తాకి దాకి తమిళ్లో ఒకే లెటర్ ఉంటుంది రాస్తున్నప్పుడు అనే విషయాన్ని కూడా మీరు ఈ పార్ట్ 6 లో తెలుసుకున్నారు కదా. మళ్ళీ పార్ట్ 7 లో పా మా ఈ 2 లెటర్స్ ని ఏ విధంగా రాయాలి అనే దాని గురించి పార్ట్ 7 లో మీకు నేర్పిస్తాను. మీరు ఇప్పటిదాకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. మళ్ళీ పార్ట్ 7 లో మళ్ళీ కలుగుతాం.